అబ్బ సొత్తు కాదురా టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ అబ్బ సొత్తు కాదురా టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల వినాయకులు వంశీలు పైనించే ఊడారా రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా అబ్బ సొత్తు కాదురా టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ అబ్బ సొత్తు కాదురా టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ సమాజాన్ని ఉద్ధరిస్తానేనని సమూలంగా మార్చి వేస్తానని కృష్ణవంశీ తాడు సినిమాలు అర్థం అసలు కాక చెత్తారు ప్రేక్షకులు లాటరీలో పోకిరి హిట్ అని తెలియక పూరి జగను దేశముదురునంటాడు ఏం చెయ్యను మరిచాడా తను తీసిన అంతవాలను. హలో నమస్కారం. స్టార్ మహిళ 1500+. నేను మీ అందరికీ బాగా తెలుసు. మొన్న నేను చేసినటువంటి సినిమా మీరందరూ చూశారు. అదే నాశనం సినిమా డైరెక్టర్ నేనే. ఎంతసేపు హీరోల గురించి హీరోయిన్ల గురించి ఐటమ్ సాంగ్ల గురించి మాట్లాడతారు, కానీ డైరెక్టర్ల గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. ఈరోజు మా గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఇక్కడికి వచ్చాను, నేను కనిపించాల్సిన అవసరం ఉందని వచ్చాను. ఎనీవే, వెల్కమ్ టు ద షో. ఇంట్రడక్షన్స్ ఓకే, కొంచెం ప్యాన్ చేసుకోండి. ఎవరు జిమ్ని ఆపరేట్ చేసేది? ఎవరమ్మా? నేను ఇందాక ఏం చెప్పాను? నేను నేల షాట్ తీయమని చెప్పాను, మీరేం తీశారు? ఆకాశం తీశారు. ఎవరికి కావాలి? ఇది మధ్యాహ్నం, భూమి మనకు కావాలి, తీయండి. ఓకే, డిఓపి ఎవరమ్మా? నేను రౌండ్ ట్రాలీ సెట్ చేయమని చెప్తే ఆయన ఏం చేశారు? నెక్స్ట్ టైం నుంచి ఆయన కాళ్ళకి స్కేటింగ్ షూస్ కటింగ్ చేసి మొత్తం సెట్ అంతా తిప్పించేస్తానని చెప్పండి. ఏంటి వేషాలు వేస్తున్నారా? డైరెక్టరా మజాకా? వీళ్ళందరూ ఆడిషన్స్కి వచ్చారు. నేను తీయబోయేటువంటి నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. మీరు ఒకే ఒక్క ఛాన్స్ డైరెక్టర్ గారు, మీ నెక్స్ట్ సినిమాలో నాకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తారా? తప్పకుండా. నీకుండే టాలెంట్ ఏంటో చెప్పు. డాన్స్ చేస్తాను. ఓకే, అది అందరూ చేస్తూ ఉంటారు. బాగా మాట్లాడతాను. అది యాంకర్లు చేస్తారు. సరే, నేను తర్వాత డైలాగులు అవి ఇస్తాను, అవి మీరు ఎలా చెప్తారో చూసి దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఒక్క ఛాన్స్ మీరు ఇవ్వండి, నన్ను పెట్టుకొని మీరు హీరోయిన్ గా తీస్తే మీ మూవీ ఆబ్వియస్లీ హిట్ అవుతుంది. హీరోయిన్లకి మామూలుగా సినిమా హిట్ అయిన తర్వాత ఉండాల్సిన యాటిట్యూడ్ పిల్లకి సినిమా అవకాశానికి కన్నా ముందే వచ్చినట్టుగా ఉంది. అది యాటిట్యూడ్ కాదు, కాన్ఫిడెన్స్. ఏంటా కాన్ఫిడెన్స్? యాక్టింగ్ చేయగలను, మాట్లాడగలను, డాన్స్ చేయగలను, పాట పాడగలను. ఓకే సరే, నాకు ఒకే ఒక ఛాన్స్ ఇస్తే మీ సినిమా మొత్తం నేనే అంటాను. నాకు ఒకే ఒక ఛాన్స్ ఇస్తే మీ సినిమా అంతా మటాష్ చేస్తాను అన్నట్టుగా చెప్పింది పిల్ల. మొత్తం నేనే ఉంటాను, ఇంకా మీరు కనిపించరండి. నేను ఉండగా ఇంకెవరినైనా ఉండనిస్తానా? ప్రొడ్యూసర్ సంగతి మొత్తంగా చూసుకోవాల్సింది నేనే. ఓకే, అఖిల ఏం చదువుకుంటున్నావు? 10th క్లాస్. ఓ నో అమ్మా, నో. 10th క్లాస్ పిల్లలకు అప్పుడే నేను హీరోయిన్ అవకాశాలు ఇవ్వను. 10th అయితే చేసేస్తాను. 10th అయితే చేసేస్తావు. హన్సిక పూరి జగన్నాథ్ పెట్టుకున్నాడు పిల్ల, అప్పటికి ఎంత వయసు? సమంతలాగా చేస్తాను. సమంతలాగా చేయకూడదు, నువ్వు నీలాగే చెయ్యాలి. సరేనా? నేను సమంతలా చేస్తాను, సుమంతలా చేస్తానంటే కుదరదు. నువ్వు అఖిల్ లాగానే చెయ్యాలి. ఓకే, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి. నేనేంటో మీరేంటో ఇక్కడే చూపిస్తా. నీకు ఒక ఛాన్స్ ఇస్తే నన్నేంటి చూపించేది నువ్వు? నువ్వు ఎలా చేస్తావో నేనే చూపిస్తా ఇక్కడ. సరే ఓకే, పిల్ల ట్రెడిషనల్ గా బానే ఉంది. థ్యాంక్ యూ, ట్రై చేద్దాం. ఒకే ఒక్క ఛాన్స్, నేనేంటో నేను నిరూపించుకుంటా. ఓకే, ఆ నిరూపించుకోవడంలోనే 2 రోలింగ్లు అయ్యాయి. చూద్దాం. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపో. వద్దమ్మా వద్దు. ఇప్పటి వరకే నేను చాలా మంది ప్రొడ్యూసర్లను చాలా చోట్లకి తీసుకెళ్ళాను. ఇంకా నువ్వు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళక్కర్లేదు, నేనే తీసుకెళ్తానులే. బానే ఉంది వ్యవహారం. సరే, ఇక ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. మన మొట్టమొదటి రౌండ్
పట్టుకోండి చూద్దాం. 1 2 3 గో. ఓకే ప్రత్యూష అవుట్ అయిపోయావు, నీకు 10 పాయింట్లు ఇస్తున్నాను. మరి డైలాగ్ ఏమైనా చెప్తావా? నేను ఒక డైలాగ్ ఇస్తాను, అది చెప్పగలవా? ట్రై చేస్తాను. వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అని అధికారం కోసం ఎగ్గబడితే చెప్పం. వీడిపోతే నేను ఒకదాన్ని ఉన్నానుగా ఇక్కడ. స్టార్ట్ సౌండ్ రోలింగ్ యాక్షన్. వీడిపోతే వాడు, వాడిపోతే వీడు అని అధికారం చెలాయిస్తే ఎవడమ్మా? ఎవడు పోవాలి? నువ్వు ఇలా డైలాగ్ చెప్తే ఆడియన్స్ పోతారు. పోనీ పర్వాలేదు, సినిమా రెడీ 1 2 3 గో. పూజ చెప్పండి. నీకు 12 పాయింట్లు ఇస్తున్నాను, దాంతో పాటు ఒక డైలాగ్ కూడా ఇస్తున్నాను. ఇవ్వండి. చూడు, ఒకవైపే చూడు, సరే. ఇంకో వైపు చూడొద్దు. దబిడిదిబిడే. చివరిది కాదు, మొత్తం. సౌండ్ రోలింగ్ యాక్షన్. చూడు, ఒకవైపే చూడు. ఇంకా నువ్వు ఒకవైపే చూడండి, 4-5 వైపులు చూస్తే ఎలా? చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూస్తే దబిడి దిబిడే. యాక్షన్. చూడు, ఒకవైపు చూడు, మరోవైపు చూడాలనుకున్న దబిడిబే. భాష సడన్ గా ఎందుకు అలా మారింది? నువ్వు మారావు కదా, నేను కూడా మారినా. ఒరిజినల్ ఇదన్నమాట. సరే అమ్మా వెళ్ళు, కట్ ఇట్. ఇక తెలుగులో నా నెక్స్ట్ వెంచర్ దొరబాబు ఇంట్లో దొండకాయ చెట్టు. బెండకాయ అయితే బాగుంటుంది. బీరకాయ ఏం కాదు. 1 2 3 గో. నీకు 14 పాయింట్లు. నీ డైలాగ్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది ఆల్రెడీ వచ్చింది, మన దాన్ని కొంచెం మార్చాలి. మొక్కే కదా అని పీకేస్తే చెట్లు నాటుతా. మొక్కే కదా అని పీకేస్తే చెట్లు నాటుతా. ఇంత స్ట్రాంగ్ గా ఉండే ఇమోషనల్ డైలాగ్ నువ్వు ఇంత లైట్ గా చెప్తావా? స్ట్రాంగ్ గా చెప్తా. ఇమోషన్, వేర్ ఇస్ ద ఇమోషన్ అమ్మా? ఓకే స్టార్ట్ సౌండ్ రోలింగ్ యాక్షన్. మొక్కే కదా అని పీకేస్తే చెట్లు కోస్తా. అంటే మొక్క పీకడమే కాకుండా చెట్లు కూడా కోసేస్తావు? వెళ్ళు, వెళ్ళమ్మా. నిన్ను పెట్టుకుంటే మొత్తం నాశనమే. యాక్షన్. అది ఓయ్ ఏయ్ సో ప్రియాంక నీకు 16 పాయింట్లు. డైలాగ్ అమ్మా. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. ఓకే స్టార్ట్ సౌండ్ రోలింగ్ యాక్షన్. పద్దు పద్దు నిన్ను చూడగానే నా మనసు. పద్ద అంటే నీ ఇష్టమేనా? ముద్దు పేర్లు నువ్వే పెట్టేసుకుంటావా? పెట్టుకో అమ్మా, పద్దు లెక్కలు అని పెట్టుకో. ఓకే సీరియస్, సిగ్గుండాలి. ఓకే స్టార్ట్ సౌండ్ రోలింగ్ యాక్షన్. పద్మావతి పద్మావతి నిన్ను చూడంగానే నా మనసు నీ మనసు కట్ ఇట్. వెళ్ళు. ఓకే 1 2 3 యాక్షన్.
మానస నీకు 18 పాయింట్లు, చిన్మయి నీకు 20 పాయింట్లు. సో ఇప్పుడు డైలాగ్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. చెప్పు. రోలింగ్ సౌండ్ యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. డైలాగ్ లోనే అర్థం ఉంటుందమ్మా, దాన్ని మళ్ళీ మూకీ వార్తల్లాగా చూపించక్కర్లేదు. కట్ ఇట్. హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువగా లేకుండా చెప్పు. రోలింగ్ సౌండ్ యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ ఓకే నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. పట్టుకో. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగ. కొట్టేస్తావా నన్ను? అయితే కొట్టేస్తావా? డైరెక్ట్ గా కొట్టేస్తావా? డైలాగ్ లో ఉండిపోయాను. డైలాగ్ లో ఉండిపోతే కత్తిస్తే పొడి చేస్తావా? వెళ్ళమ్మా వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఓ మై గాడ్, వీళ్ళందరికీ చాలా బ్రష్ అప్ అవసరం. శుభ్రంగా తోమేయాలి. నేను తోముతా, బాగా తోముతా. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూడండి. సారా హుషార్. మీకు డాన్స్ ఎలా ఉందో, ఎలా వచ్చో ఒకసారి ప్రెజెంట్ చేయండి. యా మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రమ్మావా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక, ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. మడోన చెప్పవే, డయాన చెప్పవే, షకీర చెప్పవే, జెన్నిఫర్ చెప్పవే. బ్రహ్మముళ్ళు పడవన్నాడే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. కరీనా చెప్పవే, కాజోల్ చెప్పవే, అమిష చెప్పవే, బిపాష చెప్పవే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. ఎరుపంటే నాకిష్టం, పసుపంటే తనకిష్టం, పులుపంటే నాకిష్టం, తీపంటే తనకిష్టం, ఒరే అంటే నాకిష్టం, అబ్బే అంటే తనకిష్టం, ఈ అబ్బ అంటే నాకిష్టం, ఈ బాబు అంటే తనకిష్టం, ఓ నాకిష్టం, చీ తనకిష్టం, ఒకరంటే ఒకరికి ఇష్టం, వాడంటే ఇష్టం ఇష్టం. దేవదాస్ అంటేనే ఇష్టం, దేవదాసుకు నేనే ఇష్టం. ఎస్, బాగున్నారు. ఇద్దరు అమ్మాయిలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. చిన్మయి, మానస, గుడ్. ఈ పాట ఏ సినిమాలో? అఖిల దేవదాస్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఇప్పుడు ఒక డైలాగ్. Ready, Clavin? In, sir. The sound. 5 to take 1. Clap. Action. What, Krishna? How are you? బాగున్నాను అన్నయ్య. కార్తీక్ అని నా ఫ్రెండ్, ఇదివరకు చెప్పాను కదా. ఇంజనీరింగ్ చేశాడు అన్నావు. చూస్తే హీరోలా ఉన్నాడు, మళ్ళీ యాక్టింగ్ అంటాడేమో. లేదన్నయ్య, బాగా వర్క్ చేస్తాడు. డైరెక్షన్ డిపార్ట్మెంటే. అవును సార్. యాక్టింగ్ చేయవు? లేదు. ఓకే. మన కృష్ణ నెక్స్ట్ సినిమాలో మంచి వేషం వేస్తున్నాడు. ఓకే. కృష్ణ నాకు టచ్ లో ఉంటాడు, నువ్వు కృష్ణకి టచ్ లో ఉండు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ డైరెక్టర్ కార్తిక్ ని ఎవరికి టచ్ లో ఉండమన్నారు? చిన్మయి డైరెక్టర్ కి. కృష్ణకి టచ్ లో ఉండమని చెప్పాడు. కృష్ణుడికి -6. ఇప్పుడు ఒక పాట. ఇక్కడ క్లాప్ బాయ్ కూడా లేడా? అన్ని పనులు నేనే చేసుకోవాలా?
ఓకే, ప్రొడక్షన్ నంబర్ 4, సాంగ్ 2, టేక్ 1. స్టార్ట్ సౌండ్. స్టార్ట్ అయిందా? రోల్. ఓ ఎప్పుడోనా? యాక్షన్. Girl, just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే నే అన్నా అనుకున్నా నీకంతా తెలుసు Girl, గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా Every word, every thought, every move, every plot నీతోనే సాగాలి అంటుందే వయసు ప్రేమే నిషాలో ఊగిసా Girl, you're like a crystal moon, such a refreshing tune. You got me singing every verse. ఓకే అమ్మా, గుడ్, బాగా చేశారు. ఈ పాట ఏ సినిమాలో? ఇద్దరు అమ్మాయిలతో. తీసుకో 6. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రశ్నకు వేళ ఆయరా. అదేం డైరెక్టర్ గారు? వేరే వాళ్ళు మన పేరు మనకి గుర్తింపు ఇవ్వకపోతే మనకు మనమే పెట్టుకోవాలి. అదే ఇది. అబ్బో, సెల్ఫ్. కూర్చుంటే కనిపించదు కాబట్టి కాసేపు నించుందాం. 3. ఆకాశాన మెరిసేటి తారక నీవు, అంగాలతోను హరివిల్లు గీసావు. ఈ లోకాన నిలువెల్ల ప్రేమవు నీవు, ఆనందాల విరిజల్లు జల్లావు. తేజ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా పేరేమిటి? నిజం. ఇది నిజం. తీసుకో 6. అఖిల 3 పాయింట్స్. నా పాయింట్సే తీసుకోవాలా? ఎక్స్ప్రెషన్ ఏదమ్మా? మానస 3 పాయింట్స్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ ఎన్టీఆర్, బి ప్రభాస్. ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. ప్రియాంక 2 పాయింట్స్. నాకు తప్పుగా ఉన్నా కదా. చిన్మయి 1 పాయింట్. నెంబర్ 4. పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దరాగికు వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీర. తిను మారే దిల్లు కోరే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే. ఇట్స్ ఓకే, పర్వాలేదు, వెళ్ళండి. నాది అన్ని డిఫరెంట్ గా ఉండాలి. నేను ప్రతి దాంట్లోనూ ఒక కిక్కు కోరుకుంటాను. అబ్బో. రామ్ చరణ్ హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ వివి వినాయక్, బి పూరి జగన్నాథ్. వివి వినాయక్. సారీ, పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ కరెక్ట్ ఆన్సర్. చిరుత. సెకండ్ క్వశ్చన్. దానవీర సూర కర్ణ సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్: ఏ ఎన్టీ రామారావు, బి బాపు. ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు కరెక్ట్ ఆన్సర్. కానీ నేను నీకు పాయింట్లు ఇవ్వాలంటే నేను చెప్పిన డైలాగ్ చెప్పాలి. లే. ఏమంటివి జాతి నెపమున సూత సుతుడి కింద నిల్వార్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు అందువా. ఇది చెప్పమ్మా. స్టార్ట్ సౌండ్. రోలింగ్. డైలాగ్ మళ్ళీ రిపీట్. కట్ ఇట్.
రోల్ అయిపోతుందమ్మా, టేప్ రోల్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ప్రొడ్యూసర్ నెత్తి మీద గుడ్డేసుకొని తిరగాలి తర్వాత. డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయండి. ఏమంటివి జాతి నెపమున సూత సుతుడికి ఇందు నిల్వ అర్హత లేదందువా. అక్కడి వరకు చెప్పు. ఏమంటివి జాతి నెపమున. బాగుందమ్మా. ఏమంటివి జాతి నెపమున సూత సుతుడికి ఇందు నిల్వ అర్హత లేదందువా. ఏమంటివి జాతి నెపమున సూత సుతుడికి. హిందూ బిందు వాళ్ళు ఉన్నారు కదా, అది హిందూ సూత సుతుడికి. చచ్చిపోవాలనిపిస్తుంది. కష్టమైన చెప్తే ఎలా? అదే మరి. ఇప్పుడేమో ముక్కలు డైలాగులు, ఆ రోజుల్లో రామారావు గారులేమో పారాగ్రాఫ్లు పేజీలు డైలాగులు. మమ్మల్ని కూడా హీరోయిన్ చేసుకోండి, అప్పుడు చెప్తాం. ఆ పాయింట్లు ఏదో తీసుకొని బయలుదేరు. మానస 3 points. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ఏది? ఆప్షన్స్: ఏ రాత్రి, బి శివ. అది కూడా తెలీదా? రాత్రి. బిత్తర చూపులు చూస్తున్నప్పుడే అనుకున్నాను రాత్రి అంటావని. శివ. ఆ చైను, ఆ లాగడం, నాగార్జున కళ్ళు, బా. సినిమాకి దర్శకుడే కెప్టెన్ అని బల్ల గుద్ది చెప్పిన దర్శకుడు ఎవరు? తెలియదు. ఆప్షన్స్: ఏ వంశీ, బి దాసరి నారాయణరావు. డైరెక్టర్లకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్, ఒక్క రోజులో 6-7 సినిమాలు చేసినటువంటి డైరెక్టర్, ద గ్రేట్ గురువు గారు దాసరి నారాయణరావు గారు. గురుగారు ఓకే అమ్మా, తీసుకో. ప్రతీష 1, మానస 1 ఉన్నాయి కదా, తన దగ్గర ఉన్నాయి కదా. ప్రియాంక 1. నెంబర్ 1. దిల్ సే నీవు హల్లో ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో. అన్నమయ్య సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ కె రాఘవేంద్రరావు, బి కె విశ్వనాథ్. కె రాఘవేంద్ర. తీసుకో 3. ప్రతీష 2, ప్రియాంక 1. తొలి తెలుగు టాకీ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఆప్షన్: ఏ బిఎన్ రెడ్డి, బి హెచ్ఎం రెడ్డి. హెచ్ఎం రెడ్డి. 1931లో వచ్చింది ఆ సినిమా. నెంబర్ 2. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మలా. అంత బాగున్నా నా సుమా. నేను నెక్స్ట్ తీయబోతున్నటువంటి సినిమా నేనేనా హీరోయిన్? కాదు, హీరో కూతురుగా నువ్వు కరెక్ట్ గా సరిపోతావు. హీరో కూతురుగా వద్దు, హీరోయిన్ లాగా నేను. నా సినిమాలో హీరో ఎవరో తెలుసా? సంపూర్ణేష్ బాబు. అరుంధతి సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్: ఏ గుణశేఖర్, బి కోడి రామకృష్ణ. ఓకే 3. పూజా 1. ఇక్కడ ఉన్నాయి కదా. ప్రతూష 1. ప్రియాంక 1. గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్: ఏ హరీష్ శంకర్, బి సంపత్ నంది. హరీష్ శంకర్. యా, యాక్చువల్లీ హరీష్ శంకర్ నేను ఇన్స్టిట్యూట్ లో ఫ్రెండ్స్. నేను తయారు చేసుకున్న స్టోరీని అది. పచ్చిమిరపకాయ నేను పెట్టుకున్నాను, అతను మిరపకాయని తీసేశాడు. నీ దగ్గర ఎవరు తీసుకోలేదు, నా దగ్గరే తీసుకుంటున్నారు అందరూ. తీసుకున్నారు అమ్మా, నా దగ్గర తీసుకున్నారు. నో నో నో. మానస 1. తన దగ్గర తీసుకోను, తన దగ్గర. పూజా 1. ప్రతూష 1. నెంబర్ 6. రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే. రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేస్తే. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారి మాస్ రాజా అనిపించుకున్న హీరో ఎవరు? రవితేజ. 6. అఖిల 2. మానస 1.
Pratyusha 1, Pooja 1, Priyanka 1. హీరో విశాల్ మొదట ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు? Options: ఏ పి వాసు, బి అర్జున్. B. Arjun. రైట్. హీరో అర్జున్ ను కొన్ని సినిమాలు డైరెక్షన్ చేశాడు, నా హెల్ప్ కూడా తీసుకున్నాడు అనుకో ఆఫ్ కోర్స్. అప్పుడు ఆయన దగ్గర హీరో విశాల్ అసిస్టెంట్ గా డైరెక్ట్ చేశాడు. 3 పాయింట్లు తీసుకో. Akhila 1, Manasa 1, and Pratyusha 1. సో ఈ రౌండ్ పూర్తయింది. వీళ్ళ స్కోర్స్ ఏమిటో చూడండి. బోలో చిత్రం బోలో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు నేను ఇంకొక టాలెంట్ చూడాలనుకుంటున్నాను. సాంగ్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి 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 తెలుసలే ఈ పిల్ల మనసులో నా మాట తెల్వలే సోలాలి పాటలో నా మాయ ఉందిలే ఈ పిల్ల గాలిలో నా మర్మం ఉందిలే లొత్తు పాతు చెప్పలే పిక్కలొత్తు ముంచలే అంతు పంతు లేదులే దీని తంతు వేరులే కక్కలేక మింగలేక పిక్కోలేక ఏమి బాధలే సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి ओ मेरा दिल लूट गई सर्रा ओ मेरा दिल लूट गई सर्रा ओ मेरा दिल लूट गई బాగా చేసావు పూజ, వెరీ గుడ్. మొదటి చిత్రం చూడండి. మానస. సునీల్. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. బ్రహ్మానందం. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అఖిల. ప్రకాష్ రాజ్. నందిని రెడ్డి. -6. పాయింట్లు పోతే పోయాయి. ఒక డైలాగ్ చెప్తాను, చెప్పు. ఎందుకు ఏడుస్తావు? ఏం జరిగిందని? అనుకున్నదేగా అయ్యింది. ఆ భిక్షు యాదవ్ మనుషులు మీకన్నా బలవంతులు, కొట్లాటలో ఆరితేరిన గుండాలు. వాళ్ళని గెలవడానికి మీ దగ్గర ఏముందని? గెలవాలన్న ఒక కోరిక తప్ప. కమాన్. సీన్ 420. షాట్ 1. యాక్షన్. ఎందుకని ఏడుస్తావు? అనుకుందే కదా జరిగింది. నాకంటే భిక్షు యాదవ్ మనుషులు మీకన్నా బలవంతులు. అంత పెద్దదా సుమా? నేను నీకన్నా చిన్నదాన్ని. నెక్స్ట్ చిత్రం. చిన్మయి. రాజమౌళి. నీకు 6. నెక్స్ట్ చిత్రం. మానస. గోపిచంద్. నేనింతే సినిమాలో డైరెక్టర్ గా కష్టపడుతూ ఉంటాడు. -6. నెక్స్ట్ చిత్రం. చిన్మయి. పూరి జగన్నాథ్. పోతే నీకు చపాతీలే. చూద్దాం.
పూరి ముందు శ్యామ్ కే నాయుడు కూడా ఉన్నాడు. ఆడు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏమిటో చూడండి. ఆట ఆడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు, తర్వాత బంతాట, మంచినీళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక చాక్ పీస్ తీసుకోండి. ఇలా వచ్చి ఈ రింగ్ పెట్టి కరెక్ట్ గా ఒక సర్కిల్ గీయండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రింగ్ లో నిలబడి క్లాప్ కొట్టండి. ఒక బంతి తీసుకోండి. ఈ రింగ్ తీసి ఇందులో పెట్టండి. రెడీ 1 2 3 యాక్షన్. ఒక గిరి, 2 గిర్లు, 3 గిర్లు, 2 బంతులు. ఈ లాస్ట్ బంతి లేదు. అండ్ క్లాప్స్. లాస్ట్ క్లాప్ నువ్వు పైకి తీసుకోకుండా అక్కడే కొట్టేశావు. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 60 తీసుకో. డిన్నర్ సెట్. యాక్షన్. పాయింట్. రోటీ మేకర్. స్టార్ మహిళ ఎపిసోడ్ 1500+ రౌండ్ 5 యాక్షన్. హండీ సెట్. స్టార్ మహిళ 1500+ యాక్షన్.
కి పట్టే సొల్యూషన్స్ పోటా పోటీ చీటింగ్ మాటికి ఫైటింగ్ ఇది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky it's a la 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 scare stop it 1 2 3 4 ఇవి రెండు రెక్కలోకి రావట్లేదు. ఒకటేమో గుడ్డులాగా ఉంది, ఇంకొకటి టైం తర్వాత గీసాం. ఆ 4 5 6 7 8 9 54 హాట్ బాక్స్ స్టార్ మహిళ ఎపిసోడ్ 1500+ ఆర్టిస్ట్ చిన్మయి యాక్షన్. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky it's a mine I don't care ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు. అండ్ ఈ సీన్ లో నీకు వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది. స్టార్ మహిళ 1500+ క్లైమాక్స్ సీన్ టార్గెట్ 12 ఆర్లు యాక్షన్. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky it's a mine I don't care stop it ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత నాకు మిగిలింది ఇదా ఈ అమ్మ పట్టుకో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 78 పాయింట్లతో గెలిచేసావు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ థ్యాంక్ యూ. ఇవి విరగొట్టావు కాబట్టి ఆ 2 ఆర్లు ఇవ్వలేదు, అయినా సరే నువ్వు గెలిచావు. హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యి నా నెక్స్ట్ సినిమాలో అవకాశం కొట్టేసింది మానస. కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్ప